ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసే మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకు నిశ్చయమైన ఖచ్చితమైన సాలిడ్ జవాబును ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు జవాబు ఇవ్వకుండా దేవుడు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు వరకు దేవుని సన్నిధిలో కూర్చున్న వారికి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఒక్కరోజు మౌనంగా వెళ్ళిపోలేదు. ఒకవేళ ఆయన మౌనంగా వెళ్ళినా ఆయన మౌనంలో రెండంతల జవాబు ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన కొన్నిసార్లు మౌనంగా వెళ్ళినా ఆయన మౌనంలో గొప్ప సమాధానం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ రోజున దేవుని మాట శ్రద్ధగా వింటాం. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. కృంగిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తే గొప్ప సామర్థ్యం ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా దేవుని మాట శ్రద్ధగా వినే ఈ యొక్క వాక్యాన్ని వచ్చిన తోడనే మన యొక్క సెల్ ఫోన్లో యూట్యూబ్లో మీకోసం పొందుపరచబడింది. మీ సెల్ ఫోన్లోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీరు అనేకులకు షేర్ చేయండి. అనేకులకి ఈ వాక్యాన్ని పంపి వారి యొక్క దీవెనకు మీరు వారసులు కండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం అందరూ ఏక మనసుతో. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సాయం చేయి. పరిశుద్ధాత్మదేవ, రక్షణ దుర్గమ, ఆశ్రయ దుర్గమ, మీ సన్నిధి మాకు తోడిచి నడిపించి అభిషేకించండి. మీరు ఆశీర్వదించండి, సమాధానంతో నింపండి ప్రభు, మీ జీవముతో నింపండి ప్రభు. ఆ స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, అభిషేక్తుడా మీకు స్తోత్రం, ఆరాధ్యుడా మీకు స్తోత్రం. మీ వాక్యము బయలుదేరినతో వెలుగు కలిగిన కదా ప్రభు. మీ వెలుగు కలుగును గాక, మీ వెలుగు దిగి వచ్చును గాక తండ్రి. మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక, మీ జీవం దిగి వచ్చును గాక తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని, సహాయం చేయమని, దయ చూపించమని, మీరు అభిషేకించమని, ఆదరించమని, అద్భుతం చేయమని, కనికరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకున్న దయచేసి అందరూ తీయండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటాం. మనందరికీ గొప్ప వాగ్దానం, మనందరికీ చాలా శ్రేష్టమైనటువంటి, అందరికీ ఇష్టమైనటువంటి వాగ్దానం ఇది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను ఈ కార్యమును త్వరపడుతూ చేస్తున్నాను దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండో మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు అంటే అర్థం ఏంటి తెలుసు? కొన్నిసార్లు మనకు దేవుడి నుంచి దూరం చేసేటువంటి కొన్ని ఎన్నికలు వస్తుంటాయి. మనల్ని తీసుకొని పోయి దేవుడు ఒక దగ్గర ఉంచాలనుకుంటే సాతాను ఇంకొక దగ్గర ఉంచుతుంది. సాతాను దూతలు, సాతాను యొక్క ప్రతినిధులు ఇంకో చోట ఉంచాలని ఆశపడుతూ ఉంటారు. మనం లోకంలో దేవుని కోసం బ్రతకాలనుకుంటే వాళ్ళు లోకంలో డబ్బు కోసమో లోకానుసారం ఆశ కోసం మనం బ్రతకాలని చూస్తూ ఉంటారు. సో అటువంటి ఎన్నికలో మనల్ని చేసినప్పుడు, మనం వాటిని తిరస్కరించినప్పుడు, మనం వాటిని వద్దనుకొని కాలదని వచ్చినప్పుడు, మనం వద్దనుకొని వచ్చినప్పుడు అది మన జీవితంలో ఎన్నిక లేనటువంటి పరిస్థితి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి జీవితం అంటే ఏంటి అంటే, ప్రజలు మనం ఎన్నిక చేసినప్పుడు నువ్వు పలాందానికి సరిపోతావు, పలాందానికి నువ్వు పనికొస్తావు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని, ఆ ఘనతను, ఆ ఎన్నికను కొట్టివేసి దేవుని ఎన్నికలకు వచ్చినప్పుడు మనము అక్కడ ఎన్నిక లేని వారుగా ఉన్నాం, ఇక్కడ మాత్రం బలమైన జనముగా మార్చబడుతూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు విశేషమైన వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఎవరు అంటే ఎలీషా. ఎలీషా గొప్ప ఆసామి కుమారుడు. 12 అరకలతో భూమి దున్నుతూ గొప్ప పంటను పండిస్తున్నటువంటి కష్టజీవి, శ్రమైక జీవన సౌందర్యం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన. పనివారితో పాటు కలిసి తాను దున్నండి, వేయండి, తీయండి అని చెప్పకుండా వారితో పాటు అదే కష్టాన్ని అనుభవిస్తూ, అదే శ్రమను అనుభవిస్తూ, వారితో పాటు అదే శ్రమను అనుభవిస్తూ ఆయన పొలం దున్నుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, అందరూ అంటున్నారు, అయ్యా గొప్ప రైతు అయితే, అయ్యా అబ్బా నువ్వు గొప్ప పంట పండించే వ్యక్తి అవుతావు, నీకు గొప్ప అవార్డులు వస్తాయి నువ్వు కానీ మంచి రైతు అయితే, ఈ పొలాలన్నీ కొంటావు, ఈ పొలాలన్నిటికి గొప్పవాడు అయిపోతావు అంటూ ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో మరి ఎలీషా కలలుగంటూ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఈ పొలమంతా కొనాలి, గొప్ప రైతును కావాలి, గొప్ప పంట పండించాలి, నేను మంచి కృషి పండిట్ అవార్డు తీసుకోవాలి, ప్రభుత్వం దగ్గర నుంచి, లోకంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి బలా అని చెప్పుకోవాలి, నా జీవితంలో గొప్ప రైతును కావాలి, కలలు గంటున్నటువంటి సమయం. అయితే ఉన్నట్టుండి అతని మీద ఏదో పడినట్టుగా, అకస్మాత్తుగా అతని మీద ఏదో పడినట్టుగా అనిపించినప్పుడు వెనకదిరి చూసేసరికి అతని మీద ఒక దుప్పటి, ఒక వెచ్చని దుప్పటి పడింది. వెనుదిరిగి చూస్తే అంత దూరములో దైవజనుడు, చాలా
ఆశగా ఎదురు చూసినటువంటి, కళ్ళతో కలిగినటువంటి, కాంక్ష కలిగినటువంటి దైవజనుడు చూస్తూ ఉన్నాడు. అర్థమైపోయింది ఎలీషాకి. ఏలియా దుప్పటి పడింది అంటే, ఆ అభిషేక వస్త్రం పడింది అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు పిలుపు వచ్చింది దేవుని యొద్ద నుంచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దాకా తనను ఒక గొప్ప రైతుగా, తన చుట్టూనటువంటి ప్రజలు తను ఒక గొప్ప రైతుగా చూస్తూ ఉన్నారు. అందరు ఎంకరేజ్ చేస్తున్నారు, అయ్యా నువ్వు గొప్ప రైతు అయిపోతావు, గొప్ప పంటలు పండించే వ్యక్తి అవుతావు, నువ్వు కోట్ల రూపాయలు సంపాదిస్తావు, ఇదే రీతిగా నువ్వు పని చేస్తే ఇంకా కొన్ని భూములు కొంటావు, ఇంకా కొంత పనివారిని సంపాదిస్తావు, ఎడ్లు కొనుక్కుంటావు, ఇంకా అరకలు కొనుక్కుంటావు. ఈ విధంగా అందరూ అతను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ ప్రపంచంలో సాగిపోతున్నాడు ఆయన. కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా తన వృత్తికి సంబంధం లేకుండా, తన ప్రజలు చెప్పిన సంబంధం లేకుండా, తన ఊహకు సంబంధం లేకుండా, తన ఇష్టానికి సంబంధం లేకుండా, తన కోరికకు సంబంధం లేకుండా అతని ఒంటి మీద ఒక మ్యాండిల్ పడింది, ఒక దుప్పటి పడింది. ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు అర్థమైపోయింది, దేవుడు తను పిలుస్తున్నాడు తన సేవకు అని. ఏ భూమి లేని చోటకు, సెంటు భూమి కూడా లేనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి, ఏ మాత్రం భూమికి సంబంధం లేనటువంటి ఒక సేవ చేయడానికి, ప్రియ దేవుని బిడ్డ, అరకకు ఎడ్లకు సంబంధం లేనటువంటి సేవ చేయడానికి దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. అర్థమైపోయింది. ఇది ఎంత పెద్ద సందిగ్ధ అవస్థ తెలుసా? ఆ అవస్థలో నేను కూడా ఉన్నాను. ఏదో గొప్ప ఇంజనీర్ని అవ్వాలి, ఏదో సాధించాలి, ఏదో గొప్ప చేయాలి, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఒక పెద్ద ఆఫీస్ కట్టుకోవాలి, అస్సలు నా లైఫ్ చాలా బాగుండాలనుకొని కలలు కంటున్నా నా మీద ఒక రోజున దేవుని దుప్పటి పడినప్పుడు, ఈ సేవ కోసం వైరాగ్యంగా సమర్పించుకొని రమ్మని పిలిచినప్పుడు ఒళ్ళు జల్లుమనింది. అసలు నేను చేయగలనా? నా చేత అవుతుందా? నేను నా కుటుంబంకు చాలా కలలు కన్నాను, నేను నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి చాలా కలలు కన్నాను. నాకంటూ ఒక ఆఫీస్ ఉండాలి, నాకంటూ పెద్ద జనం ఉండాలి, నాకంటూ పెద్ద బిజినెస్ ఉండాలి, అసలు నాకంటూ పెద్ద నేను ఏదో చేయాలి, అనేక దేశాలు తిరగాలి, అనేక దేశాల్లో నేను నా యొక్క బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆలోచన కలిగినటువంటి నా మీద సేవా దుప్పటి, సేవా పిలుపు పడగానే షాక్ అయిపోయి, నేను ప్రభువా నేను చేయగలనా ఈ సేవ? అయ్యా నేనా ఈ సేవ చేసేది? ఇది జరిగే పని కాదయ్యా, నా చేత కాదు, నా ఆడపిల్లనయ్యా. చాలామంది గొప్పలు ఉన్నారు, చాలామంది బాగా టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, అధికారం ఉన్నోళ్ళు, ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు. నేను 10 మంది నిలబడితే నాకు దడ వచ్చేస్తుంది, 10 మాటలు మాట్లాడితే దడ వచ్చేస్తుంది. నాకు గొప్పల ముందు నిలబడ్డానంటే కాళ్ళు గడగడ వణుకు వచ్చేస్తుంది. ఎందుకంటే నా బట్టలు బాగోవు, నా పరిస్థితి బాగోదు, నేను బాగోను, దేవా నాకు వద్దు నాయన, నేను చేయలేను నాయన, నాకు ఈ పరిచయం వద్దు ప్రభు అని చెప్పేసి ఎంతగా మొర్ర పెట్టుకున్న దేవునికి. సేవ అంటే నాకు వద్దు ప్రభు, కావాలంటే నీకు చాలా డబ్బులు ఇచ్చి సేవ చేపిస్తాను ప్రభు అనుకున్నాను. నా ఆశలన్నీ ఆ రోజున మూయబడినట్టు అయిపోయింది. నా ఆశలన్నిటిని దేవుడు తన దుప్పటితో తన ఆశతో కప్పేశాడు. నా యొక్క తలంపులను ఆయన తలంపులతో కప్పేశాడు. నా ఆశలన్నీ బలిపెట్టి దాన్ని కట్ చేసేసాడు దేవుడు. అది చూసినప్పుడు నా గుండె పగిలిపోయింది. నేను సేవ చేయటమే నాయన, నేను రాను నాయన. వాదించాను దేవుడి దగ్గర, 1 సంవత్సరం వాదించాను, 1.5 సంవత్సరం వాదించాను, కానీ దేవుని దగ్గర నేను ఏం చేయలేకపోయాను. సో ఆ బాధ ఎట్లుంటుందంటే, కూర్చొని కానీ కళ్ళలో నీరు గారిపోతూ ఉంటుంది. నా కళలన్నీ, నాకున్నటువంటి మరి ఆ కళలన్నీ కళలైపోతున్నట్టుగా, నా ఆశల మెడలని కూలిపోతున్నట్టుగా, అసలు నేను ఒంటరిగా ఎక్కడో ఆ చిల్లపెంకుల మధ్యలో ఉన్నట్టుగా, నేను చేయలేనటువంటి జీవితం, ఒక కుటుంబం లేకుండా, ఒక సంతోషం, సమాధానాలు, ఈ లోకపరమైన ఏవి లేకుండా నేను ఒంటరిగా దేవుని కోసం దేవుని కాడి పట్టుకొని ముందుకు పోవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ నేను అసలు నన్ను కోరుకోవడం ఏంటి ప్రభా, నేను రాలేను ప్రభా అని చాలాసార్లు వాదిస్తూ ఉన్నా. నేను అనుకుంటాను మరి తిమోతి కూడా సరిగ్గా అదే వచ్చి ఉంటుంది. తిమోతి తల్లిదండ్రులు కూడా అనుంటారు, అయ్యా ఈ సంవత్సరం నీకు పెళ్లి చేస్తాం, చక్కగా నువ్వు పిల్లా పాపలతో వర్ధిల్లు, మంచి రైతు అవ్వాలి, మంచి తండ్రి అవ్వాలి. ఎన్నో అతని ముందు కళలు పెట్టారు. కానీ ఆ దుప్పటి పడిన వెంటనే ప్రియ దేవుని బిడ్డ, అతని కళలన్నీ ఆవిరైపోయాయి, అతని సంతోషం అంతా ఆవిరైపోయింది. అతని జీవితంలో అతను కట్టుకున్న ఆశల మేడలన్నీ కుప్ప కూలిపోయి, చిల్ల పెంకుల మధ్యలో, ఆ శిథిలాల మధ్యలో కుప్పగూలిపోయి ఉన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు. తీర్మానం అతని చేతిలో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, భూమి తన కాళ్ళ కిందనే ఉంది. దైవజనుడు అంత దూరంలో ఉన్నాడు. చెప్పొచ్చు, ఐఎమ్ సారీ, నాకు చాలా పని ఉంది. పని లేనివాడు ఎవరు ఉంటే చూసుకోండి. సేవకులంతా పని లేనోళ్ళు, సేవకులంతా తప్పినోళ్ళు, చదువుకోలేనటువంటి వాళ్ళు, సేవకులంతా ఈ లోకానుసారంగా పనికి మాలినటువంటి వాళ్ళు. పోయి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఇవ్వండి. ఒక ఆయన అయితే నన్ను అన్నాడు, మాటలు చెప్పుకొని బతికోవడం కాదమ్మా, మేము మాటలు చెప్పి బతికేవాళ్ళం కాదు, మేము కష్టపడేవాళ్ళం అన్నాడు. గుండె కలుక్కునేది నాకు. ఎన్నో అవమానాలు, ఇట్లాంటి మాటలు, ఎన్నో రకాల సమస్యలు నా జీవితంలో. సో ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి అతను ఆలోచించుకున్నాడు, దేవుని రాజ్యమా మరి నా తండ్రి రాజ్యమా, నా తండ్రి పొలమా దేవుని పొలమా, నా ఆశ దేవుని ఆశ, ఏది నెరవేర్చాలి నేను, యవనస్తుగా ఉన్నాను, ఏది కోరుకోవాలి నేను. దేవుడు నన్ను ఇంత దూరం పంపించాడంటే దైవచిత్తం నా పట్ల ఏదో ఉంది, నన్ను నమ్మాడు ఆయన,
నా పట్ల ఆయనకు ఒక నమ్మకం ఉంది కాబట్టి పంపించాడు. దేవుని మనం నమ్మటం కాదు, మనల్నే దేవుడు నమ్మాడు. ఈ పని అయితే నా బిడ్డ చేయగలదు, ఈ పని అయితే నా బిడ్డ చేయగలడు, ఇదైతే నెరవేర్చగలడు, అదైతే నెరవేర్చగలడు అని నమ్మాడు, నమ్మి పంపించాడు. అందుకని ఈ లోకపరమైన భూములు నశించిపోతాయి ఒక రోజున. అతను ఒక్కొక్కటి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు, ఎస్టిమేషన్ వేసుకుంటున్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, మనుషుల రాజ్యం ఎలా ఉంటుంది, మనుషుల రాజ్యం ఎలా ఉంది, దేవుని రాజ్యం ఎలా ఉంది, ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉన్నాడు. మనుషుల రాజ్యం ఎంతవరకు ఉంటుంది, భూములు ఎంతవరకు ఉంటాయి, ఈ పంటలు ఎంతవరకు ఉంటాయి, ఇది ఎంతవరకు మనం సపోర్ట్ చేస్తాయి, ఈ అరకలు ఎడ్లు ఎంతవరకు మన జీవితాలు ఉంటాయి, ఈ పనితో మాట్లాడుతున్న మనుషులు ఎంతవరకు ఉంటారు, తన మీద పడిన దుప్పటివి, దేవుని పొలాన్ని కూర్చున్నటువంటి ఆ భారాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని రాజ్యం ఎంతవరకు ఉంటుంది, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఘనత ఏంటి, దేవుని రాజ్యంలో పరిస్థితులు ఏంటి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఆ మహిమేంటి, రెండూ ఆలోచిస్తున్నాడు. రెండింటి మధ్య సందిగ్ధావస్థలు పడి ఉన్నాడు. ఆలోచించుకోవడానికి అతనికి నరాలు చిట్లిపోతున్నటువంటి అనుభవం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, అయితే చివరికి ఒక మాట అన్నాడు, చూద్దాం మనం. మొదటి రాజుల 19వ అధ్యాయంలో 16 చదువును చూడండి. ఇజ్రాయిలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్త యునుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకును అభిషేకము చేయుము అని దేవుడే చెప్పి పంపించాడు. యెహూకి అక్కడ రాజ్యం మీద అధికారిగా, అంతేకాదు అక్కడ ప్రవక్తల మీద అధికారిగా, నెక్స్ట్ జనరేషన్లో సేవ చేయడానికి ఎవరు కావాలన్నాడంటే షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాకు అభిషేకం చేయమని దేవుడే పంపించాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందో మనం చూద్దాం. 19 వచనం చదువుకుంటాం. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడచి, చూడాలి ఇక్కడ, ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చేదని, నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చూడండి ఇక్కడ ఏం చేశాడు, ఏలియా దగ్గర కంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆయన ఆలోచించాడు, దేవుని రాజ్యం యొక్క మహిమ ఏంటి, మనుషుల రాజ్యం యొక్క మహిమ ఏంటి, ఈ భూలోకమే మనం కోరుకున్న జీవితం జీవించడంలో ఎంత మహిమ ఉంది, దేవుడు కోరిన జీవితంలో బ్రతకడం ఎంత మహిమ ఉంది, మన చిత్తాన్ని నెరవేర్చుకోవడంలో ఎంత సంతోషం ఉంది, దేవుని చిత్తం నెరవేర్చడం ఎంత సంతోషం ఉంది, మన బ్రతుకును మనం బ్రతుకోవడంలో ఎంతవరకు సంతోషం ఉంది, దేవుని రాజ్యాన్ని కట్టడంలో ఎంత సంతోషం ఉంది. ఇవన్నీ బేరీజ్ వేసుకున్నాడు, ఒకే ఒక క్షణంలో బేరీజ్ వేసుకున్నాడు. అసలు దేవుని పిలుపు రావటం గొప్ప భాగ్యం. దేవుడు నన్ను కోరి పిలిచి నా పేరు చెప్పి, ఎన్నికలేని నా జీవితంలో కోట్లాది మంది ప్రజలు ఉండగా, కోట్లాది మంది అధికారులు ఉండగా, కోట్లాది మంది ప్రధానులు ఉండగా, ఎక్కడో అరక దున్నుకుంటున్నటువంటి నన్ను పేరు పెట్టి చెప్పి నన్ను పంపించినటువంటి దేవునికి ఎంత నమ్మకం ఉంది నా మీద. అసలు నన్ను ఎలా కోరుకున్నాడు ఆయన, అసలు నా జీవితంలో నా పేరు ఎలా గుర్తుపెట్టుకున్నాడు. సుప్రియ దేవుని బట్టి నాకంటే గనులు, శ్రేష్టమైన వారు, నాకంటే ఉన్నతమైన వారు, నాకంటే అత్యున్నతులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఎలా కోరుకున్నాడు, అసలు నా జీవితంలో ఎలా వచ్చాడు అసలు అని చెప్పేసి ఈ విధంగా ప్రియ దేవుని బిడ్డ ఆలోచిస్తున్నప్పుడు దేవుని రాజ్యం మీద ఎక్కడలేనటువంటి ప్రేమ, దేవుని మీద ఎక్కడలేనటువంటి వాత్సల్యం, సంతోషం అతనికి పొంగుకొని వచ్చాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట, పరిగెత్తుకుంటూ గొనుక్కోలేదు. అయ్యా నా తల్లిదండ్రులకు ఒక్కసారి ముద్దు పెట్టి వస్తానని చెప్పేసి తన అత్యంత ప్రేమించినటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టి అక్కడ ఉన్న ప్రజలందరి, తనతో ఉన్న ప్రజలందరికీ కూడా తాను దున్నుతున్నటువంటి ఆ ఎడ్లను వధించి ఆ నాగటితో కట్టెలు పేర్చి వంట చేసి అందరికి విందు చేసి సేవకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక తిరిగి ఇంటికే వెళ్ళలేదు, ఒక్కరోజు కూడా తిరిగి చూడలేదండి, తిరిగి చూడలేదు. తన పొలం కోసం వెళ్ళలేదు, తన పొలం ఎలా ఉందో ఆలోచించలేదు, తన వ్యవసాయం ఎలా చేస్తున్నారో ఆలోచించలేదు. వైరాగ్యముతో దేవుడు అడిగారని వెంటనే పరిగెత్తుకొని వచ్చేసాం. అద్భుతం, ఆశ్చర్యకరం. తనకున్న భూములు, తనకున్నటువంటి ఎడ్లు, తనకున్న స్వాస్థ్యం అంతా కూడా ఒక్క నిమిషంలో కాలదన్నుకొని, ఒక్క నిమిషంలో దాన్ని వద్దనుకొని, దాన్ని ఎన్నిక చేయకుండా ఒక గొప్ప రైతుగా తను బ్రతకాలని, ఒక గొప్ప కుటుంబ ఆసామిక బ్రతకాలంటే ఆ డిజిగ్నేషన్ వదిలేసి ఒక్కసారి దాన్ని ఎన్నిక చేయకుండా దాన్ని విడిచిపెట్టేసి దేవుని రాజ్యాన్ని ఎన్నిక చేసి దేవుని రాజ్యాన్ని కోరుకొని వచ్చాడు. సుప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేశాడు. తను ఒక పరిచారకుడిగా వచ్చాడు. ఎంత అద్భుతం అతని జీవితంలో. దేవుడు మనల్ని పిలుస్తాడు, అకస్మాత్తుగా ఆయన పిలుపు మన మీదకి వస్తుంది. మనం బాధ్యతగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఆయన కనుదృష్టి మనల్ని దాటిపోదు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, నిన్ను ఘనమైన స్థితికి పిలవటానికి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఖచ్చితంగా దేవుడు వస్తాడండి. దేవుడు వస్తాడని కనుదృష్టిలో నువ్వు పడతావు. ఏదో ఒక రోజున యథార్థతను అలవాటు చేసుకో, నమ్మకత్వాన్ని అలవాటు చేసుకో.
మోసం చేయటమో, జిమ్మిక్కు చేయటమో, డబ్బులు దొరకగానే పారిపోవటమో, డబ్బులు దొరకగానే అన్యాయం చేయడము, డబ్బులు దొరకగానే అబద్ధాలు మాట్లాడడము, లోకానుసారం డిజిగ్నేషన్ దొరకగానే మనల్ని చిన్నప్పటి నుంచి చూసుకున్నదని మర్చిపోవడము, మనకు ఒక స్థాయి రాగానే మనం అందరినీ మర్చిపోయి తిరస్కరించి పక్కన కూర్చోవడము, మనం చేసిన మేలు మర్చిపోవడం, ఇవన్నీ కాకుండా నువ్వు నమ్మకంగా దేవుని పోలి యథార్థంగా నమ్ముకుంటూ బ్రతుకుతూ వస్తున్నప్పుడు నిన్ను ఆయన కళ్ళు చూస్తున్నాయి. నిన్ను ఆయన యొక్క ప్రాణం నీ కోసం తహతహలాడుతూ ఉంది. నిన్ను తన రాజ్యంలో ఒక వ్యక్తిగా పెట్టుకోవాలని, నీ నమ్మకత్వాన్ని, యథార్థతను, కష్టపడి నీ మనస్సును, శ్రమపడే నీ హృదయాన్ని చూసి ఆయన ఎన్నుకుంటున్నారు, కోరుకుంటూ ఉన్నాడు. దేవుడే పంపిస్తున్నాడు నీ దగ్గరికి. ఎలీషా ఎప్పుడు వెళ్ళలేదు నన్ను సేవకుడిగా చేయండి అయ్యా, ఎలీషా ఎప్పుడు వెళ్ళలేదు నాకు దేవుడి పిలుపు వస్తే బాగుండని, ఎలీషా ఎప్పుడు అనుకోలేదు నేను దేవుళ్ళు జీవిస్తే ఎంత బాగుంటుందని. కానీ అతని పని అతను చేసుకుంటూ యథార్థంగా నమ్మకంగా కష్టపడుతూ వెళ్తున్నాడు. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, దేవుడే అతన్ని చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగింది. సో ఎలీషా ఒక్కరోజు కూడా ప్రియ దేవుని బిడ్డ ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా ఏలియాతో వెళ్ళిపోయాడు. ఏలియా వెనకాల వెళ్ళాడు. ఆ ఏలియాకి ఇల్లు లేదు, ఆ ఏలియాకి వాకిల్ లేదు, ఆ ఏలియాకి ఒక అడ్రస్ లేదు, ఆ ఏలియాకి ఒక రథం లేదు, గుర్రం లేదు, ఆ ఏలియాకి ఎప్పుడు ఎటువంటి సౌకర్యం లేదు. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఒకరోజు సారిపోతూ అంటాడు, ఒకరోజు కెరేతు వాగు అంటాడు, ఇంకో రోజు ఆ యొక్క బయలు బలి పెట్టాలంటాడు, ఇంకో రోజున అగ్ని వర్షం అంటాడు, ఇంకో రోజున ప్రార్థన అంటాడు, ఎక్కడెక్కడో ఒక రోజు అరణ్యంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడో తెలియదు. నిమిషానికి పరిశుద్ధాత్మ అతను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. నిమిషానికి పరిశుద్ధాత్మలో అతను వెళుతూ ఉంటాడు, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు. సో అటువంటి వ్యక్తితోటి మరి ఈ విధంగా సేవ చేయడం ఎంత కష్టం ప్రియ దేవుని బిడ్డ. అయినా సరే ఎలీషా ఏం చేశాడంట, వచ్చేసాడు, ఎమ్మటినే వచ్చేసాడు, సేవకు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత చూస్తే ఎలీషా దేవుడు ఎంతగా తన గురువు కంటే 2 అంతలు అద్భుతాలు చేసేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఎలీషా ప్రార్థన చేస్తే చనిపోయిన దేవుడు లేపాడు. ఎలీషా ప్రార్థన చేస్తే అద్భుతాలు దేవుడు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. రాజుల కళ్ళు గప్పాడు ఆయన, రాజ్యాలను వణికించాడు అతడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక సాధారణమైన రైతు, ఆ రైతును చూసి సిరియా లాంటి గొప్ప దేశపు రాజులు గడగడ వణికిపోయాడు. రాజ్యమంతా చేతను పట్టుకోవడానికి మోస్ట్ వాంటెడ్గా మారిపోయాడు. ఇజ్రాయెల్ దేశానికి గొప్ప మరి కృపా వరముగా దొరికాడు. రాజులకి ఇమ్మీడియట్గా వర్తమానం, కావాలని కాపాడే వర్తమానం, ఇదిగో రాజులు శత్రువులు ఇటు నుంచి వస్తున్నారు, శత్రువులు అటు నుంచి వస్తున్నారు, జాగ్రత్త జాగ్రత్త, తప్పుకోండి, ఈ విధంగా మీరు మాటుగాలను పెట్టండి, ఈ విధంగా యుద్ధం చేయండి, యుద్ధానికి ప్రిపేర్ కండి, ఈ దిక్కులో వస్తున్నారు, ఆ దిశలో వస్తున్నారు, వాళ్ళు అంతరంగంగా ఇలా మాట్లాడుకుంటున్నారని. వాళ్ళు మాట్లాడుకునే అంతరంగికమైన మాటలు కూడా విని, వాళ్ళు అంతరంగిక మాట్లాడుకునేటువంటి ఆ సమావేశంలో విని దేవునికి, ఆ ప్రజలను కాపాడడానికి దేవుని పక్షాన ఒక వారధిగా వచ్చి వాళ్ళకి చెప్పేవాడు. ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ముట్టకుండా, ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు తాకకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేటువంటి వాడు. సో దేశానికి అతను ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక ప్రాకారంగా ఉన్నాడు, ఇనుప స్తంభంగా ఇత్తడి ప్రాకారంగా ఉన్నాడు. ఎలీషా బ్రతికినంతకాలం ఎవ్వరు ఏ శత్రులు అతన్ని తాకకుండా, ఎంత పెద్ద రాజ్యాలు దండెత్తి వచ్చినా, ఎంత పెద్ద సమూహం వచ్చినా సరే ఏ మాత్రం ఆ దేశం టచ్ చేయకుండా దేవుడు వాళ్ళ కళ్ళను ముట్టి వాళ్ళకి అంధత్వాన్ని కలుగజేసి ఎలీషా ఉన్నంతకాలం గొప్ప కార్యాలు దేవుడు చేశాడు, నెమ్మదిని కలుగజేశాడు, యుద్ధాలు లేకుండా కాపాడాడు, యుద్ధాలు లేకుండా నేను ఆస్వాదించి నడిపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని పిలుపు లక్ష్య పెట్టినప్పుడు, మనం ఆయన ఒక రైతుగా బతుకుంటే కొంత పొలం కొనుక్కునేవాడు, ఇల్లు కట్టుకునేవాడు, పెళ్లి చేసుకునేవాడు, పిల్లలను కానేవాడు కదా, ఆ కొంత భూమిలోనే ఉండేటువంటి వాడు. కానీ ఇక్కడ ఎట్లుందంటే రాజ్యాలు గజగజలాడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఎలీషా వాల్ పోస్ట్ వేసి ఉంటారు, ఇదిగో మోస్ట్ వాంటెడ్, ఇతన్ని ఇమ్మీడియట్గా పట్టుకున్న వాళ్ళకి మంచి బహుమానం ఇస్తాం. గొప్ప గొప్ప సిరియా రాజ్యాలు ప్రకటిస్తున్నాయి ఎలీషాను పట్టుకోవడానికి, రాజ్యాలు బయలుదేరి వెళుతున్నాయి అతను చుట్టుముట్టి పట్టుకోవడానికి. కానీ దేవుడు ఒక్కరికి కూడా దొరకనివ్వలేదు, ఒక్క సైనికుడి చేతిలో కూడా పడనివ్వలేదు. దేవుడు అతని కోసం గొప్ప సైన్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోతే, శత్రువుకి మోస్ట్ వాంటెడ్, కానీ దేవునికి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వైరాగ్యంగల ప్రజలు, దేవుని కోసం బ్రతికే ప్రజలు, దేవుని కోసం నివసించే ప్రజలు, దేవునికి మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావంటే నువ్వు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం వైరాగ్యం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నావంటే, ఆయన పరిచర్య చేస్తున్నావంటే నువ్వు మోస్ట్ ఇంపార్టెంట్ టు గాడ్. నువ్వు దేవునికి అత్యంత ఇంపార్టెంట్ అయిన వ్యక్తివి, నువ్వు అత్యంత ప్రామాణికమైన వ్యక్తివి. నువ్వు సాతాను మోస్ట్ వాంటెడ్గా తిరుగుతూ ఉంటే నువ్వు దేవునికి మోస్ట్ ఇంపార్టెంట్గా మారిపోతూ ఉన్నావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అతని ద్వారా దేవుడు రాజ్యాలను కాపాడాడు, అతని ద్వారా దేవుడు రాజ్యాలకు సలహాలు ఇచ్చాడు, అతని ద్వారా రాజులు ఎదురు చూసేట్టుగా చేశాడు, రాజులు ప్రణమిల్లేటట్టుగా దేవుడు అతన్ని చేశాడు, రాజులు వాళ్ళ కాళ్ళ పడేట్టుగా దేవుడు చేశాడు. రాజులు వాళ్ళ యొక్క అధికారాన్ని పక్కన పెట్టి ఈయన దగ్గరకు సలహాలు అడిగేటువంటి వాళ్ళు.
ఎలీషా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు, రాజ్యాలు విడిచిపెట్టి ఎలీషా దగ్గరికి వచ్చి సలహా తీసుకునేటువంటి వాళ్ళు. అంత గొప్ప హయ్యర్ స్టేటస్కి దేవుడు తీసుకొచ్చాడు, ఉన్నతమైన స్టేటస్కి దేవుడు తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాజుల మహిమ వేరు, ఆయన పిలుపులు లోబడినప్పుడు కలిగే ఘనత వేరు, ఆయన పిలుపులో ఉన్నప్పుడు కలిగిన ఘనత వేరు, అద్భుతాలు వేరు, ఆశ్చర్యకాలు వేరు. ఎలీషా చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు అంతకంటే మరింత ఎక్కువ సైన్యాన్ని దేవుడు పరలోకం నుంచి పంపించాడు. అగ్ని జ్వాలలు పట్టుకొని అగ్ని జ్వాలలుగా నిలబడి చుట్టూ ఎలీషాను ముట్టకుండా, తాకకుండా, వాళ్ళ కళ్ళే కనపడకుండా చీకటిని కమ్మ చేసి ఎలీషాను సురక్షితంగా క్షేమంగా తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఎంతో గొప్ప అద్భుతం దేవుడు చేశాడు, ఆశ్చర్యకరం చేశాడు. ఒక పామరుడైనటువంటి, విద్య లేని పామరుడిగా ఉన్నటువంటి ఎలీషా జీవితాన్ని రాజులకే ప్రామాణికంగా చేశాడు, రాజులకే ధైర్యం ఇచ్చేవాడుగా చేశాడు, రాజులకి అద్భుతమైనటువంటి సలహాలు ఇచ్చేవాడుగా చేశాడు. దేవునికి లోబడినప్పుడు, ఆయన పిలుపు వచ్చినప్పుడు లోబడినప్పుడు ఎంత శీఘ్రంగా లోబడతామో అంత శీఘ్రంగా దేవుడు కార్యాలు ఆరంభిస్తాడు, అంత శీఘ్రంగా దేవుడు ఆరంభిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు నీ జీవితాన్ని కూడా అలా కోరుకుంటున్నాడు దేవుడు. సందిగ్ధం విడిచిపెట్టి నీ పిలుపుకు లోబడి దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ ఆయన ఆశీర్వాదం ఆలస్యంగా రావచ్చు, మొదట కష్టాలు ఉండొచ్చు. ఇక్కడ మీరు చూస్తే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటాం. లాస్ట్లో చూడండి, వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించుండెను. ఏం చేస్తున్నాడంటే ఉపచారం, పని, అన్నం పెట్టడం, అన్నం వండటం, బట్టలు ఉతకటం, ఆయన చేతిలో నీళ్లు పోయటం, ఆయనకు ఆహారం పెట్టడం. ఇది ఏమని అంటారు, ఎవరైనా చూస్తే ఏమంటారు తెలుసా, పిచ్చోడా, అంత పెద్ద వ్యవసాయాన్ని విడిచిపెట్టి, అంత పెద్ద భూమిని విడిచిపెట్టి పిచ్చోళ్ళకి వచ్చి ఈ పిచ్చోడికి నువ్వు సేవ చేస్తున్నావు, కనీసం ఒంటి మీద షర్టు కూడా లేనటువంటి ఇతనికి సేవ చేస్తున్నావా, నీకు పిచ్చి పట్టిందిరా, నీకు మత పిచ్చి పట్టిందిరా అని చెప్పేసి ఎంతోమంది అని ఉంటారు. కానీ అతడు మౌనంగా దేవుని మాట మాత్రం వింటూ ఉపచారం చేయటం ప్రారంభించాడు, పని చేయటం ప్రారంభించాడు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు రావటం స్టేజీలు ఎక్కాలని చూస్తుంటారు. రావటం మాకు వాక్యాలు ఇవ్వలేదండి, మాకు పాటలు ఇవ్వలేదండి, మమ్మల్ని పైకి నిలబెట్టలేదండి, మమ్మల్ని పిలవలేదండి. ఎన్ని వంకలు చెప్తారంటే ఎన్ని వంకలో సేవ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఘనత ఇవ్వలేదు, మమ్మల్ని పైకి లేపలేదు, మమ్మల్ని చూడలేదు. కానీ ఎలీషా రావటం మరుగై ఉండి కాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేయటం మొదలుపెట్టాడు, పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. సో దేవుడు ఏం చేశాడు, పరిచారకుణ్ణి పరిపాలించేవాడిగా చేశాడు, పరిపాలించేవాడికే సలహాలు ఇచ్చేవాడిగా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఘనతలు కోరుకునే వాళ్ళు ఎప్పటికీ ఘనతకు పాత్రలుగా ఉండరు. చిన్న వాటిని, కింద వాటిని కోరుకున్నటువంటి వాళ్ళు, తక్కువ వాటిని కోరుకున్నటువంటి వాళ్ళు గొప్ప వాటి కోసం దేవుడు ఆయత్తపరుస్తాడు వాళ్ళని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు ప్రసంగాలు వచ్చి నేను చేస్తాను, నాకు పాటలు వచ్చి బాగా పాడతాను, వస్తుంది ఒక టైం నీ జీవితంలో పాడడానికి, ఒక రోజు నువ్వు పరిచర్య చేయడానికి, నువ్వు సేవ చేయడానికి. కానీ అప్పటి వరకు నువ్వు మరుగయ్యుండు దేవుని దగ్గర పరిచర్య చేయడం నేర్చుకున్నప్పుడు, పెద్దల దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడు స్టాండర్డ్గా నిలబడతావు. ప్రసంగం చేయడం చాలా ఈజీ, కానీ ఆ ప్రసంగం సంపాదించడం చాలా కష్టం, ప్రసంగానుసారంగా బ్రతకడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనకు వాక్యం ఇస్తాడు, కానీ వాక్యానుసారం నడవటం అంటే ఖచ్చితంగా మనలో విల్ పవర్ ఉండాల్సింది, ఖచ్చితంగా మన పరిశుద్ధాత్మ శక్తి ఉండాల్సింది. సో ప్రియ దేవుని బిడ్డతో రావటం పరిచారకుడిగా వచ్చాడు, గ్రాడ్యువల్ తన జీవితాన్ని కట్టుకున్నాడు, ఆయన వెంబడించేవాడు అయ్యాడు. దేవుడు అంతగానో ఆశీర్వదించాడు, గొప్ప చేశాడు. నిన్ను కూడా అలాగే దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. తనకున్నటువంటి భూమిని, తనకున్నటువంటి ఆస్తి అంతస్తులను, తనకున్నటువంటి బంధు స్నేహితులు అందరినీ తిరస్కరించాడు, అందరినీ వద్దనుకున్నాడు. అందరి మధ్య నుంచి తను కొట్టి వేసుకొని ఒంటరిగా ఏలియా వెనకాల వెళ్ళాడు. రాజ్యమంతటికి గొప్ప రక్షకుడు అయ్యాడు. ఒకవేళ ఇక్కడే ఉంటే తన పొలం వరకు రక్షకుడు, తన బంధువుల వరకు రక్షకుడు, తన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం రక్షకుడు. కానీ ఇప్పుడు ఎన్ని కోట్ల మంది బంధువులు, ఎన్ని లక్షల మంది ప్రజలు, ఎన్ని లక్షల మంది సైన్యానికి, ఎంతమంది రాజులకు ఆయన తలమానికంగా ఉండి ఆస్వాదించాడు, తలమానికంగా ఉండి ధైర్యం చెప్పాడు. ఎంత గొప్ప పిలుపు వచ్చింది అతనికి. చాలాసార్లు దేవుడు పిలిచిన పిలుపులో దేవుని బిడ్డ కొంచెంగా కనపడినది కొంచెం కాదు, అది మహాసైన్యంగా ఉండబోతుంది. దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు, గొప్ప పిలుపుతో నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈరోజు దేవుని పిలుపుని తిరస్కరించకు. ఒకవేళ సేవకు వచ్చిన నీవు గొప్ప వాటిని కోరి అవి దొరకలేదని మొహం మార్చుకుని వెళ్ళిపోకు. దొరుకుతాయి ఒక రోజున, పిలుస్తాడు దేవుడు ఒక రోజున, గొప్ప చేస్తాడు దేవుడు ఒక రోజున. ఏలియా వెనకాల ఎలీషా వెళ్తూ ఉంటే దేవుని బిడ్డ ఏ ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు, ఒట్టి పరిచారకుడుగానే ఉన్నాడు. కానీ ఒకరోజు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పిలిచాడు ఎలీషాని దేవుడు, గొప్ప చేసి ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ఆయన ఉన్నతంగా చేయడం మొదలుపెట్టాడు, తన గురువు వల్ల ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అంతకంటే రెట్టింపుగా చేశాడు. నీకు ఒక కాలం ఉంది సహోదరుడు, నీకు ఒక కాలం ఉంది, నువ్వు మాట్లాడే కాలం ఉంది, నువ్వు పాడే కాలం ఉంది, నువ్వు అందరి ముందు గంభీరత్వంతో చేసే కాలం ఒకటి ఉంది. నిన్ను దేవుడు గొప్ప చేసి నీ ద్వారా అద్భుతాలు చేయించే కాలం ఒకటి ఉంది. మొదట అది కోరుకోవాక దేవుడిచ్చేదాకా ఎదురు చూడు, ఆయన పాదాలు పట్టుకో.
నీకు దేవుడిచ్చినటువంటి సేవకులు పెద్దల పాదాలు పట్టుకో, వాళ్ళ దగ్గర కూర్చో, నేర్చుకో. ప్రైజ్ లాడాలి. అది సిగ్గు అనుకోకు, అది అవమానం అనుకోకు. నేను ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు, అసలు నేనేంటి ఇక్కడ కూర్చోవడం ఏంటి, చదువుకున్నాను, నాకు ఎంత పెద్ద ఉద్యోగం వస్తుంది, నేను చదువుకొని ఉంటే, నేను ఎంత పెద్ద ఉద్యోగం చేసేవాడిని, నేను ఉద్యోగానికి వెళ్ళి ఉంటే ఏంటి అసలు నాకు అవమానం. అక్షరముఖరాన్ని ఈయన పాదాలు నేను పట్టుకోవడం ఏంటి, అక్షరముఖరాన్ని వీళ్ళకి నేను సేవ చేయడం ఏంటి. చాలా అసలు మన అహం బయటకు వస్తుంది, మన అతిశయం బయటకు వస్తుంది. హూ ఐఎమ్ అండ్ వాట్ ఐఎమ్, నేను ఎవరు, అసలు నా పరిస్థితి ఏంటని మనల్ని మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం. నో, ఈరోజు దేవుడు పిలిచిన పిలుపులో గొప్ప రహస్యం ఉంది. నువ్వు ఎంత తగ్గి ఉంటున్నావో అంతకంటే గొప్ప. ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు సేవ చేస్తున్నావో వాళ్ళను మించినటువంటి, వాళ్ళ కాళ్ళు చేసినటువంటి సేవ కంటే నీ కాళ్ళు ఎక్కువ సేవ చేయబోతున్నాయి. ప్రైజ్ హల్లెలూయా. వాళ్ళ చేతుల మీద నీళ్లు పోస్తున్నావా, వాళ్ళ చేతులు చేసినటువంటి అద్భుత కార్యాల కంటే నీ చేతులు మరింత అద్భుతాలు చేయబోతూ ఉన్నాయి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వెంబడి వెళుతున్నావా, వాళ్ళు ఎంత దూరం వెళ్ళి దేవుని పరిచయలో గొప్ప కార్యాలు చేశారో అంతకంటే ఎక్కువ కార్యాలు నీ ద్వారా చేయబోతున్నావు. గుర్తుపెట్టుకో, సేవకుని కాళ్ళు పట్టుకొని చేసేటువంటి సేవ, సేవకుడు చేసినటువంటి కాళ్ళు చేసిన సేవ కంటే నీ కాళ్ళు ఎక్కువ సేవ చేయబోతున్నాయి. వాళ్ళ చేతుల మీద నీళ్లు పోసినప్పుడు, వాళ్ళ చేతులను తుడిచినప్పుడు, వాళ్ళ చేతుల కంటే ఎక్కువ సేవ నీ చేతులు చేయబోతున్నాయి. ఎక్కువ అద్భుతాలు మహత్కాలు చేయబోతున్నాయి. నీ చేతులు దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. గుర్తుపెట్టుకో సహోదరుడా, గొప్ప వాటి కోసం వెతికి వేసారి వెళ్ళిపోవద్దు. దేవుడి చేదాకా ఆగు, ఎదురు చూడు. నువ్వు 99 సంవత్సరాలు ఎదురు తెలియకపోయినా డాడీ ఒక మాట చెప్తాడు, ఒక్క సంవత్సరంలో దేవుడు ప్రపంచం అంతా తెలియజేస్తాడు, ప్రపంచం అంతా నేను తీసుకొని పోతాడు. 99 ఏళ్ళు నువ్వు మరుగై ఉన్నా సరే. ప్రైజ్ హల్లెలూయా. 80 సంవత్సరాలు మోషే మరుగై ఉన్నాడు, కానీ 81వ సంవత్సరం నుంచి దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. మనకి చేస్తాడు దేవుడు. టైం అయిపోయిందని మనం అనేకసార్లు అనుకుంటాం, గొనుక్కుంటాం. మనుషులు కాబట్టి దేవుడా నాకంటే చిన్నోళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు, చిన్నోళ్ళు గొప్ప వాటికి వెళ్తున్నారు, ప్రభువా నా పరిస్థితి అంటే ఇక్కడే పడున్నానయ్యా, ఒక పరిచారకుడిగా ఒక చిన్న సంఘంలో ఒక చిన్న దాంట్లో పడున్నానయ్యా. అయ్యా ఎప్పుడు నా జీవితంలో అద్భుతం, ఎప్పుడు నా జీవితంలో ఆశ్చర్యకారం చేస్తావు, ఎప్పుడు నన్ను హెచ్చిస్తావు, ఎప్పుడు నన్ను బలపరుస్తావు, ఎప్పుడు నన్ను నింపుకుంటావు. సో ఈ విధంగా చాలాసార్లు మనం కృంగిపోతూ బలహీన పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా నీ యొక్క సరిహద్దు విషయాలు పచ్చబడబోతూ, నిశ్చయంగా నీకు జీవితాన్ని ఆయన ఉన్నతంగా చేయబోతున్నాడు, ఆశ్చర్యకరంగా చేయబోతున్నాడు, నేను హెచ్చించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఎదురు చూడు, దేవుడు గొప్ప మేలుతో దిగి రాబోతూ ఉన్నాడు. ఎలీషా యొక్క దేవుడు నీ దేవుడు, ఎలీషా యొక్క దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుంటాం. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశక్తిమంతుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఎలీషా యొక్క దేవుడా, ఏలియా యొక్క దేవుడా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. కృంగిపోయిన ప్రజలు మీరు లేవనెత్తండి. సందిగ్ధావస్థలో అయ్యా తగిన ప్రతిఫలం కనబడక, సేవకు ప్రతిఫలం కనబడక, వ్యాపారానికి, చదువుకు, ఉద్యోగానికి సరైనటువంటి ప్రతిఫలం కనబడక తల్లకిందులైపోతున్న ప్రజలు ఉన్నారయ్యా, తట్టుకోలేని ప్రజలు ఉన్నారయ్యా. ఒక్కసారి మీరు మాట్లాడండి తండ్రి, ఒక్కసారి మీరు సంధించండి ప్రభువా, ఒక్కసారి మీరు బ్రతికించండి ప్రభువా. ఎలీషా వలే ప్రభువా పరిచర్య చేస్తూ అంతం వరకు కనిపెడుతూ ప్రభువా నీకు నిలబడే భాగ్యం ఇచ్చి నడిపించి అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. మధ్యలో జారిపోకూడదు నాయన ప్రభా, మధ్యలో నాయన విడనాడిపోకూడదు ప్రభా, మధ్యలో మేము బ్రేక్ అవ్వకూడదు ప్రభా. చివరి శ్వాస వరకు తండ్రి సాగిపోయే కృప దయచేయండి తండ్రి, సాగిపోయే భాగ్యం దయచేయండి అయ్యా. మీ శక్తితో నింపండి అయ్యా, మీ బలముతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. మీ సమాధానం దయచేయండి అయ్యా, మీ కారుణ్యం దయచేయండి అయ్యా. శక్తితో జీవంతో నింపండి ప్రభా, మీ ఆత్మతో నిలబెట్టండి ప్రభా. ఉన్నతమైన కార్యం నడిపించి బలపరచమని, సహాయం చేయమని, దయ చూపించమని, మీరు ఆశీర్వదించమని, కృపతో జీవంతో నింపి నడిపించమని, ఉన్నతమైన కార్యం చేసి నడిపించమని, ఆశీర్వదించమని. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా కృంగిన స్థితి నుంచి లేవనెత్తండి, ధైర్యపరచండి అయ్యా, ఎక్కడ కింద పడిపోనియొద్దయ్యా ప్రభువా. ఈ లోకపరమైన వాటిని మేము ఘనమైనవిగా ఎంచకుండా తండ్రి, మీ రాజ్యాన్ని ఘనమైనదిగా ఎంచే కృప దయచేయండి ప్రభువా. మీరు పిలిచిన పిలుపు గొప్పదని, మీరు పిలిచినటువంటి పిలుపు ఉన్నతమైందని గుర్తుపట్టే కన్నులు మాకు దయచేయండి తండ్రి. మీ కృపతో, బలంతో, శక్తితో, జీవంతో నింపమని, నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నత శిఖరం మీద ఊహ కందని కార్యముల ద్వారా నిలువబెట్టి నడిపించి బ్రతికించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం
యేసులోనే మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్.